అసలే అదంటే వాళ్ళకు ప్రాణం, ఎక్కడలేని ప్రేమ. అయినా ఏదో భయపడమన్నాను కానీ అంత ప్రమాదం జరిగేలా చేయమన్నానా? పిన్ని, అంత దుర్మార్గంగా నేను ఏనాడో ఆలోచించలేదు. చూడు దుర్గా, నువ్వు భయపడితేనే విషయం బయటపడుతుంది. నువ్వు నిమ్మళంగా గంభీరంగా ఉండు. ఆ అల్లుడు సాంబయ్య కూడా ఊళ్ళో లేరుగా. బిడ్డని బ్రతికించుకోవడానికి ప్రియాకి డబ్బు అవసరం ఏర్పడుతుంది. దానికి ఎక్కడా పైసా అప్పు పుట్టకుండా నేను నీ ఫోన్ నుంచే ఫోన్ చేసి అందరికీ చెప్తాను. దానికి మరో దారి లేక బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నీ కాళ్ళ బేరానికే వస్తుంది. పిన్ని, ఈ టైంలో ఇదంతా జరిగే పనేనా పిన్ని? నీ పిచ్చి కాకపోతేను? ఖచ్చితంగా జరిగి తీరుతుందే. దానికి దాని బిడ్డ ప్రాణాలే ముఖ్యం. అది ఎవరి కోసం ఒప్పుకుంటుంది? అది ఒప్పుకుని తీరాల్సిందే. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా? అదే ఆ తులసికి మీరిలా రండి. ఏమైంది? తులసికి? అమ్మా, తులసికి ఏమైందంటే పెద్ద యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లడ్ అంతా పోయింది. నేను వస్తుంటే తులసిని నేనే హాస్పిటల్లో చేర్పించానని చెప్తే అమ్మ ఊరుకోదు. సీరియసా? ఏంటమ్మా వచ్చిందా ఆవిడే? ఆంటీ డబ్బుల కోసమే కదా సార్ వెళ్ళింది. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్. లేట్ చేస్తే ప్రమాదం అని మీరే అన్నారు కదా. ఆంటీ డబ్బులు తప్పకుండా తెస్తుంది. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. డబ్బు రిసెప్షన్ లో కట్టి రిసిప్ట్ చూపించకపోతే మేము ఆపరేషన్ చేయకూడదమ్మా. మా రూల్స్ ఒప్పుకోవు. ఇవేం రూల్స్ ఏంటో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక 5 నిమిషాలు. సరే అమ్మా. తలకి బలమైన గాయమైంది. లోపల బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అమ్మా అమ్మా, తులసి, ఏంటమ్మా? పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకోవాలి కదా. అదిగో వాటర్ టాబ్లెట్ అక్కడే ఉన్నాయి, తొందరగా వేసుకో. అమ్మ తులసి, అమ్మా చెప్పానా, టయానికి మాత్ర వేసుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. తులసి,
అమ్మ తులసి, వస్తున్నానమ్మా. నీకన్నా ఇవన్నీ నాకెక్కువ కాదు. ఆస్తి, నగలు అన్నీ అన్నీ అమ్మైనా నేను నిన్ను బతికించుకుంటాను తల్లి. బాబు, శ్రీ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళు. కూర్చోండి. ఎంతైనా పోలీస్ పవరే దుర్గా. ఇలా అడగగానే అలా మొత్తం విజయవాడ ఫైనాన్స్ కంపెనీల అడ్రస్లు, ఫోన్ నంబర్లు అన్నీ ఇలా చేతికొచ్చేసాయి. అవన్నీ సరే గాని పిన్ని, చేయాల్సిందేదో చెయ్యి ముందు. ఆ హలో, శ్రీ ఫైనాన్సా? చూడండి, మీ దగ్గరికి కృష్ణప్రియ అనే ఆవిడ ఫైనాన్స్ కొస్తుంది. అలాగేనమ్మా. సరే అమ్మా. నమస్తే అండి. పొలం తాలూకు పత్రాలు దయచేసి ఎలాగోలా 5 లక్షలు ఇప్పించండి. 5 లక్షల? ఆస్తి విలువ 1/2 కోటి ఉంటుందండి. ఇవ్వలేవమ్మా. అలా అనకండి. మా అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. ఎలాగైనా ఇప్పించండి దయచేసి, మీకు పుణ్యం ఉంటుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలండి. అవును, కానీ మేము అంత ఫైనాన్స్ చేయలేం. మీరు ఇంకో చోట ట్రై చేయండి అమ్మా. అలాగే మేడం. సరే మేడం. నమస్తే అండి. చెప్పండి. నేను కానిస్టేబుల్ సాంబయ్య భార్యని. ఎలాగోలా 5 లక్షలు ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. లేదమ్మా, కుదరదు. తీసుకెళ్ళండి అమ్మా, డబ్బులు ఇవ్వడం కుదరదు. నమస్తే. నమస్తే. నా దగ్గర కొన్ని నగలున్నాయి. ఇవి మీ దగ్గర పెట్టుకొని ఎలాగోలో 5 లక్షలు ఇప్పించండి. లేదమ్మా. భగవంతుడా, ఏంటి పరీక్ష? చావు బతుకుల్లో ఉన్న నా కూతుర్ని బతికించుకోవడానికి 5 లక్షల అప్పు పుట్టనీయవా? ఎలా ఎలా బతికించుకోవాలయ్యా? ఏమ్మా, వచ్చిందా? రాలేదు డాక్టర్ గారు. ఏంటమ్మా, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటారే గాని ఆవిడ రాదు. డబ్బులు కట్టలేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వచ్చేస్తుంది సార్. భగవంతుడా, తులసికి ఏ ప్రమాదం జరగకుండా చూడు. కవర్లో ఉన్న రక్తపు షర్ట్ అమ్మ చూస్తే కొంప కొల్లేరైపోద్ది. అబ్బా, నా పని ఇంకా మంగళగిరి మంగళమే. ఒకసారి గుడికి వెళ్ళొస్తే గాని మనసు తృప్తి పడేటట్టు లేదు పిన్ని. భయం పోయేటట్టు లేదు.
నీ తృప్తి నీదేనే, అలాగే వెళ్ళరావే తల్లి. చీరలివి. అమ్మా ఆ, ఆ, ఇందులో నా బట్టలున్నాయమ్మా. చీరలే ఉన్నట్టున్నాయిరా. ఆ, నీ చీరలున్నాయి, నా షర్ట్ కూడా ఉంది. బావుందే చీర. 10,000 పెట్టుకున్నాను పిన్ని. ఎక్కడ కొన్నావే? సత్యవతి, త్వరగా రావే. వస్తున్నానమ్మా. బాగుందా? మ్మ్. ఆ డిజైన్ ఎంత బాగుందో చూడు. చాలా బాగుందే. ఎక్కడ తీసుకున్నావు? ఇదిగోండమ్మా. అదిగా తీసుకో పిన్ని. దుర్గమ్మ ఆవిడొచ్చింది. వదినా, వదినా. అక్కడే ఆగు. లోపలికి రావద్దు. అది కాదు వదినా. నువ్వేం చెప్పద్దు. బొట్టు పెట్టి హారతిచ్చి నేను పిలిస్తే గాని నా గడప దాటనని ప్రతిజ్ఞ చేశావుగా. మర్చిపోయావా? ఎగేసుకుంటూ వస్తున్నా. నువ్వు నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను. నువ్వు మాట తప్పినా నేను రానివ్వను. వదినా, ప్లీజ్ వదినా, ఇది తెప్పి పొడిచే సమయం కాదు. దేహి అంటూ నీ ఇంటికొచ్చాను. నా కూతురు ప్రాణాలు భిక్ష పెట్టమని నీ ఇంటికొచ్చాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇది పంతాలకి పట్టింపులకి సమయం కాదు. ఏమైంది నీ కూతురికి? తలకి బలమైన గాయమైంది. లోపల బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. తిన్నగా లేకపోతే ఇలాంటి తంటాలే వస్తాయి. ఎవరిని ఆడిపోసుకుంటూ ఎటు చూస్తూ వెళ్ళిందోనమ్మా. అయ్యో, మా వారి మేనకోడలికి ఇలా జరిగిందని చాలా బాధగానే ఉంది. ఇప్పుడేంటి? వారికి ఫోన్ చేసి చెప్పరా? అయ్యో, అలాంటిదేం వద్దొదినా.
తనకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. ఏంటి మా దుర్గమ్మ ఆపరేషన్ చేయాలా? ఏ ఏంటమ్మా మీరు చదువుకున్నారా? నాకు చెప్పనే లేదు. వదినా వద్దు, ఇప్పుడు ఈ చతుర్లు చమకులు వద్దు. ముందు ఎలాగైనా తులసిని కాపాడుకోవాలి. నేనేమైనా వద్దన్నానా అడ్డుపడ్డానా? సాయం చేయమని అర్థిస్తున్నాను వదినా. సాయమా? మా దుర్గమ్మ ఏం చేయాలి? అయినా మా దుర్గమ్మ సాయం చేస్తే మీకు నామోషి కదా. ప్లీజ్ వదినా, అర్జెంటుగా ఒక 5 లక్షలు ఇచ్చి ఆదుకో. జన్మంతా అది నేను రుణపడి ఉంటాం. ఎందుకమ్మా ఇప్పుడు తిట్టిపోసింది చాలేదా? ఇంకా రుణానుబంధాలును. అయినా నన్ను దేహి అనటం ఎందుకు? హక్కు భాగమంటూ ఆ రోజు పోరాడి మరీ రాయించుకున్నావుగా. అది ఎవరి చేతిలోనైనా పెట్టి అప్పు తెచ్చుకోవాల్సింది. ప్రయత్నం చేస్తా వదినా, కానీ ఎవరు నన్ను ఈ పత్రాల్ని నమ్మడం లేదు. అంత డబ్బు దొరికేటట్టు లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. అందుకని పరిగెత్తుకుంటూ వచ్చావు. అందరి చేతులు కాళ్ళు గడ్డలు అయిపోయాక నేను గుర్తొచ్చానా? అంత చీపో అన్నాక నేను చటుక్కున గుర్తొచ్చానా? ఏదో అభిమానం ఆత్మాభిమానం సింగినాదం జీలకర్ర అంటావే, అవన్నీ ఏమైపోయామ్మా? ఇప్పుడు నా కాళ్ళ పేరానికి వచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? బలుపు బలుపే, వాపు వాపే అని, లెవెల్ అనేది ఒకటి ఉంటుంది అని. మా దగ్గర గిల్టున్నా గోల్డే అంటారు. మీ దగ్గర గోల్డ్ ఉన్నా గిల్టే అంటారు. పైగా అనుమానిస్తారు కూడా. వదినా, వెక్కిరింపులకి దెప్పి పడుపులకి ఇది సమయం కాదు. నీకు నా అవసరం వచ్చినప్పుడు నేను ఏవన్నా నువ్వు పడాలి. పడతాను వదినా, పడతాను. కానీ ముందు దాన్ని దక్కించుకోవాలి. అది కాస్త ఊపిరి పీల్చుకున్నాక నువ్వెన్నైనా అను, నేను పడతాను. నీ కోపం చల్లారేదాకా అను. నువ్వు తృప్తి పడేదాకా ఎన్నైనా అను, పడతాను వదినా. కానీ ఇప్పుడు దాని ఆపరేషన్ అర్జెంట్ వదినా. నువ్వు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు వదినా. నీ మనసు నాకు తెలుసు. నువ్వు కాదని లేవు కూడా వదినా, నాకు తెలుసు. వదినా, ఈ కొద్దువులు అనామతులు నా దగ్గరికి తేకమ్మా. నేనెవరో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానా ఇలాంటివి చేయడానికి? ఏదైనా నాకు పక్కాగా ఉండాలి, పర్మనెంట్ గా ఉండాలి. అయ్యో 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 దుర్గా, అవే మాటలే అలా అనేసావు. చూసావా దుర్గమ్మ ఎలా బిస్కెట్లు వేసేస్తున్నారో? నేనింక ఎటువంటి సహాయం చేయలేను. ఇంకెవరినైనా అడగమని చెప్పు పిన్ని.